సోనియాతో విభేదించిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి ఒంటరిగా బయటకు వచ్చాను నేను అని చెప్తున్నాడు. నువ్వు అంత పెద్ద సూడో లీడర్ రాయా, సింగిల్ మ్యాన్ షో హీరో కింద ప్రొజెక్ట్ చేసుకుందాం అనుకుంటాడు. నువ్వు ఒంటరిగా రావడం ఏంటి? అసలు ఎక్కడుంది రాజ్యాంగం అంతా? జనాలకు కళ్ళు మూసుబోయారా, లేకపోతే పేపర్లు చదవడం మానేస్తారా, లేకపోతే జనాలకు వాస్తవాలు తెలియవా? వైవి సుబ్బారెడ్డి ఎలా వచ్చాడు, మరి విజయసాయి రెడ్డి ఎలా వచ్చాడు, రఘురామ కృష్ణరాజు గారు ఎలా వచ్చారు? ఇదంతా పక్కన పెడితే నీకు పిల్లి సుభాష్ చంద్రబోస్ ఎలా వచ్చాడు? వీళ్ళందరూ వచ్చినాడు కదా. వగేరా వగేరా పేర్లు ఏమైపోయినాయి? ఇంకా కాంగ్రెస్ పార్టీ నుంచి తోసుకొచ్చిన మందిని ఎంతమందిని? ఒక్కడవే రావడం ఏంటి? నువ్వు స్టాండ్ అలోన్ ఎంటిటీ ఏంటి అసలు? నిన్ను తీసుకెళ్లి జైల్లో పెడితే నీ కోసం పాదయాత్ర చేసింది ఎవరు? షర్మిల. నీ పార్టీని నిలబెట్టింది ఎవరు? షర్మిల. మర్చిపోయావా? నేను సోలో హీరోని, నన్ను మించిన వీరుడు లేడు, సోనియాని ఎదిరించిన మనగాడి నేను అంటే గో బ్యాక్ టు ద హిస్టరీ. వైఎస్ షర్మిల మెన్షన్ చేశారు. విజయమ్మ గారు వెళ్ళి సోనియా గాంధీని రిక్వెస్ట్ చేస్తే నీ పైన ఉన్న సిబిఐ కేసు స్లో డౌన్ అయినాయి అని. యువర్ మదర్ సపోర్ట్ వాజ్ దేర్. నువ్వు ఒంటరాడివి కాదు, నీ వెనకమాల చాలా మంది క్యాడర్ వచ్చారు, నీ వెనకమాల సపోర్ట్ సిస్టమ్ ఉంది. నువ్వు జైలుకి వెళ్తే బయట పాదయాత్ర చేసింది భారతీరెడ్డి కాదు, షర్మిలా రెడ్డి. రిమెంబర్ దట్. షర్మిలా హెస్ కెప్ట్ యువర్ పార్టీ అలైవ్. లేకపోతే నీ పార్టీ ఎక్కడ ఉండేది? భూస్థాపితం అయిపోయేది ఈ పార్టీకి. నీకు అసలు బేసికలీ అపోజిషన్ స్టేటస్ ఎక్కడ వచ్చేది? ఎలక్షన్లో 2014 నుంచి అర్హత కూడా ఉండేది కాదు.